హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన న్యూస్. ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నిజం చెప్తున్నాను చూడండి, అట్లీస్ట్ ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ వీడియోకి. మీరు తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు. ఇది బాగా చెప్తున్నాను, ముందస్తు పాయింట్ మాట్లాడుతున్నాను చూడండి. ఈ వీడియో మీరు చూడకపోతే మీరే నష్టపోయేది. మీరు ఇన్ కేస్ జాబ్ క్రాక్ చేసినా ఫైనల్లో నష్టపోయేది మీరే. బాగా చూడండి, నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, రీసెంట్గా మనకి రూల్స్ రిలేటెడ్ టు కమ్యూనిటీ రిజర్వేషన్, అది యూఆర్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, రీసెంట్గా కొన్ని రూల్స్ అనేది రిలీజ్ చేసిందనమాట ఆర్ఆర్బి బోర్డు. వీటిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేయబోతున్నా. వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి. ఓకేనా అండి? ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి వీడియోని. చూడండి, ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ మే బీ కన్సిడర్డ్ అగెన్స్ట్ యూఆర్ వేకెన్సీస్. However, against the vacancies earmarked for the specific community SC, ST, OBC, only candidates belongs to that community group will be considered. ఓన్లీ వీళ్ళకంటే, అంటే ఎస్సీ వాళ్ళు ఎస్టీ పోస్టులకి, ఓబీసీ వాళ్ళు ఓబీసీ పోస్టులకి, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు ఎస్టీ పోస్టులకి ఎలిజిబుల్ అని ఇక్కడ పాయింట్ అనమాట. ఫర్ దిస్ పర్పస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ షుడ్ బి ఫర్నిష్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంపీటెంట్ అథారిటీస్ యాజ్ పర్ ద ఫార్మాట్స్ గివెన్ బిలో. చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఇండికేట్ దేర్ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ in their application form but do not enclose the caste certificate in the prescribed format will not be considered as your candidate and the application will be summarily rejected అంట. ఏం చెప్తున్నాడు బాగా వినండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దేర్ అప్లికేషన్ ఫామ్ బట్ డు నాట్ ఎన్క్లోజ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్. వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని పోకపోతే యూఆర్ క్యాండిడేట్లో కూడా తీసుకోడు అని చెప్తున్నాడు పాయింట్. ఫైనల్గా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీట్గా మళ్ళీ చదువుతాను చూడండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ద క్యాండిడేట్ హూ ఇండికేట్ దేర్ కమ్యూనిటీ యాజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దేర్ అప్లికేషన్ ఫామ్, మీ అప్లికేషన్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీని ఒకవేళ ఉంచేసి బట్ డు నాట్ ఎన్క్లోజ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోకపోతే ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ యువర్. ఇన్ కేస్ అక్కడ ఎస్సీ చెప్పి ఎస్టీ పెట్టేసి ఓబీసీ తీసుకొని పెట్టేసి, అంటే అప్లికేషన్ ఫామ్ అప్లై చేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోకపోతే అక్కడ యూఆర్ క్యాండిడేట్స్ కూడా తీసుకోడు. ఫైనల్గా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాడు అని చెప్పిన పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ who fulfill required educational, qualificational, technical qualification can also apply against your vacancies. They will however have to compete with your candidates. No age relaxation will be allowed such as ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ యూఆర్ వేకెన్సీస్. అంటే మీరు యూఆర్ క్యాండిడేట్స్ అంటే యూఆర్ వేకెన్సీస్ అప్లై చేశారు అనుకోండి, మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అనే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఓకేనా అండి? ఏం చెప్తున్నాడు? ఎస్సీ, ఎస్టీ బిలాంగ్స్ ఓబీసీ హూ ఫుల్ఫిల్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో అప్లై అగెన్స్ట్ యువర్ వేకెన్సీస్. అంటే యువర్ వేకెన్సీస్ అప్లై చేసినాక, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నా ఓబీసీ అనుకోండి, మీరు ఒక ఓబీసీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీరు యూఆర్ వేకెన్సీస్ అప్లై చేసింటారు అనుకోండి, మీకు ఏజ్ ఉండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు అని చెప్తున్నాడు. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వ్యాలిడిటీ ఆఫ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్. చూడండి, వ్యాలిడిటీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ కాదు కమ్యూనిటీ సర్టిఫికేట్, రెండు ఒకటేలండి. ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ద సర్టిఫికేట్ షుడ్ specifically indicate that candidate does not belongs to persons sections creamy layer mentioned in column 3 of schedule of Government of India Department of Personal Training O.M.M numbers 3601222
ఎస్సిటి డేటెడ్ 08/09/93 సబ్సిక్వెంట్ అంటే ఇదంతా రిజర్వేషన్ నెంబర్ అనమాట. ఓబీసీ క్యాండిడేట్ షుడ్ ఎన్క్లోజ్ సెల్ఫ్ డిక్లరేషన్ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ ఇన్ ద పర్ఫార్మ్ యాజ్ గివెన్ విల్. అంటే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ కిందకే వస్తేనే అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు, అంటే ఇవ్వరు మీకు. ఇప్పుడు చూడండి బాగా. సో ఓబీసీ షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 year ఫామ్ డేట్ ఆఫ్ ఎన్క్లోజర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇది చూడండి, ఇది బాగా వినండి, ఓబీసీ వాళ్ళు బాగా వినండి. ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ నాట్ ఓల్డర్ దాన్ 1 year అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ వచ్చి మనకి 18th 17/01/2026 కదా. అంటే మీకు ఇక్కడ 16/01/2026 కూడా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా 1 year ఉండాలి. అంటే ఈ 2025 లోపలే ఉండాల, ఈ డేట్కే ఉండాలి. అట్లయితేనే మీకు అక్కడ ఎలిజిబుల్ అంట, లేదంటే రిజెక్ట్ చేస్తానని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా వీటి మిడిల్లోనే ఉండాలి. 2025/17/01 ఉంటే మీకు ఈ మిడిల్లో ఏముంది 2026/17/01 ఇక్కడే ఉండాల సర్టిఫికేట్. మరి ముందుకు వెళ్ళకూడదు, వెనకలు వెళ్ళకూడదు. అట్లయితేనే మీ ఫామ్ అనేది అక్కడ యాక్సెప్టబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడే నీట్గా మెన్షన్ చేసేసాడు. ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంకొకటి, ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి ఓల్డర్ దాన్ 1 year డేట్ ఆఫ్ ఎన్క్లోజర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ నోటీస్. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. ఆల్మోస్ట్ ఆల్ లెస్ దాన్ 1 year అంటే ఇప్పుడు అప్లై చేసుకునే కూడా మనకి ఇప్పుడు చూడండి జనవరి కదా, బిఫోర్ 5 months అడుగుతున్నానండి. బిఫోర్ 5 months ఆర్ 6 months లోపల ఉండాలి. జనవరి అంటే ముందు 5 months అంటే ఏముంది, డిసెంబర్, నెక్స్ట్ నవంబర్, నెక్స్ట్ అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్. ఈ మంత్ లోపలే ఉంటేనే మీరు ఆడ అప్లై చేసే ఛాన్స్ ఉంది. ఈవెన్ గ్రూప్ డి ఆల్సో. ఇప్పుడు గ్రూప్ డి అప్లై చేయాలంటే ఈ మంత్స్ లోపల ఉంటేనే మీరు అప్లై చేయగలరు, అంటే చేయలేరు. అక్కడ వాడు మెన్షన్ చేశాడులేండి. ఓకే, ఇంకొక క్లారిటీ ఇప్పుడు చూడండి, ఓబీసీ వాళ్ళు బాగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి అనేది నెక్స్ట్ మంత్, ఈ మంత్ 22 నుంచి కదా స్టార్ట్ అయ్యేది, నెక్స్ట్ మంత్ 23 వరకు ఉందనుకోండి. మీరు ఈ 22/01 చూడండి, వినండి, ఒక నిమిషాలు కొట్టేసి నీట్గా చెప్తాను మీకు. 22/01/26 కదా, నెక్స్ట్ మంత్ వరకు కదా ఉండేది అప్లై చేసుకునేది గ్రూప్ డి. ఇక్కడ గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ మంత్ 23/02/26 అంటే ఈ మిడిల్ లోపలే ఉండాల మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. ఓబీసీ అనేది ఈ మిడిల్లో ఉంటేనే మీరు ఎలిజిబుల్. నేను తర్వాత తెచ్చుకుంటానంటే అది అక్కడ నువ్వు అప్లై చేసినా రిజెక్టే. ఫైనల్గా నువ్వు జాబ్ కొట్టినా నిన్ను తీసి పక్కన పెడతారు. ఇది 100% రియల్. చూడండి, ఓకేనా అండి? ఇది గుర్తుపెట్టుకోండి, బాగా వినండి కూడా, ఓకేనా అండి? ఇది నోట్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ చూడండి, ఇది ఓబీసీ వాళ్ళ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓబీసీ వాళ్ళు ఈ 6 months లోపల కానీ 1 year లోపల ఉండే సర్టిఫికేట్ కానీ అప్లై చేసేకైతే మటుకు 6 months లోపల ఉండాలి. ఇప్పుడు డేట్ కూడా చెప్తానులేండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. ఫ్రీ సెకండ్ క్లాస్, ఇది అందరికి తెలిసిందే. ఫ్రీ సెకండ్ క్లాస్ రైల్వే పాస్ when admissible will issued candidates belongs to SC/ST communities or for written examination, aptitude test, skill test, document verification, provide the submit valid caste certificate. అంటే వ్యాలిడ్ ఉండాలన్నమాట. ఇక్కడ వీళ్ళు డేట్ ఏం మెన్షన్ చేయాలి SC/ST వాళ్ళకి. ఇది ఫార్మేట్ చూడండి, ఎవరిది, SC/ST వాళ్ళే. ఫ్రమ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ది SC/ST ద ఫార్మ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ by scheduled caste and scheduled tribes candidates applying appointment of post under the government of India. ఇది క్యాస్ట్ అనమాట, ఏది, SC/ST వాళ్ళది. ఓకేనమ్మా? నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి చెప్తాను చూడండి. ఈ ఫార్మేట్ ఉండాల. సో చాలామంది నన్ను డౌట్ అడుగుతుంటారు, సార్ ఈ సేవలో పోయి తీసుకోవచ్చా? ఈ సేవలో తీసుకుంటే మీరు అక్కడ నాన్ క్రీమీ లేయర్ అని ఉండాలి. చూసుకోండి అది బాగా నీట్గా, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, బిలాంగ్స్ టు అంతా ఇదంతా చూసుకోండి నీట్గా. ఇదే ఫార్మేట్లోనే ఉంటుంది మీకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళది. బాగా చెక్ చేసుకోండి. ఓకే, డస్ నాట్ బిలాంగ్స్ టు చూడండి, ఇక్కడ చూడండి,
హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్స్ టు పర్సన్ సెక్షన్స్ నాట్ బిలాంగ్స్ టు క్రిమిలేయర్ కిందికి రాళ్ళు వీరు అంటే రారు వీళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్షన్ చేసింటారు. ఇది చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే సీల్ ఉండాలన్నమాట. ఇది ఈ సేవలో కూడా తీసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా కొత్తది కూడా అప్లై చేయాల్సి వస్తుంది మీరు. ద టర్మ్ ఆర్డినర్లీ యూజ్డ్ హ్యావ్ సేమ్ మీనింగ్ ఇన్ సెక్షన్ 20 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అథారిటీస్ కాంపిటెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇండియన్. ఇదంతా నేను రఫ్ చదువుతాను. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వీళ్ళందరూ ఎవరితోనైనా సైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నీట్గా మెన్షన్ చేసినట్టు చూడండి, ఒకసారి చదువుకోండి. ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ బి నాట్ ఓల్డర్ దాన్ 1 year. బాగా చెప్పినట్టు చూడండి, నాట్ ఓల్డర్ దాన్ 1 year ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేట్ ఆఫ్ క్లోజర్ ద ఎంప్లాయ్మెంట్ నోటీస్. అదేగా చెప్తానా. ఈరోజు డేట్ అంతా 17/01/26, 17/01/25. ఈ మిడిల్లోనే ఉండాలి, ముందు ఉండకూడదు, ఆఫ్టర్ ఉండకూడదు. కరెక్ట్గా చూసుకోవాల్సింది. ఓకేనా అండి? ఇది ఓకే. ఇది ఇంతవరకు అందరు క్లారిటీ వచ్చినట్లుంది. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, నెక్స్ట్ ఎస్టీ, యూఆర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసే విధానం మొత్తం చెప్పించారనమాట. నెక్స్ట్ వచ్చి ఒక ఇంపార్టెంట్ బుక్స్ లిస్ట్ చెప్తాను, ఒకసారి చూసుకోండి ఒకసారి నీట్గా. మెయిన్ ఆర్ఆర్బి బుక్స్ లిస్ట్ చెప్తాను, ఒకసారి నీట్గా చూసుకోండి మీరే. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ గురించి మంచి నేను పీవైకి సిరీస్ బుక్ చూశానమాట. చాలా మంచి బుక్ ఇది కూడా, ఒకసారి నీట్గా చూడండి, చెప్తాను మీకు నేను. సో రైల్వే ఆల్ ఎగ్జామ్స్, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు. 1 minute. సో ఒకసారి చూడండి నీట్గా. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ పీవైక్యూ సిరీస్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఆల్ 7100 టీసీఎస్ పీవైక్యూ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, జేఈ కావచ్చు, ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు. అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఈ బుక్లో ఉన్నాయన్నమాట. ఒకసారి నీట్గా చూడండి, చెప్తాను. ఇక్కడ 599 ప్రైస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 400 నుంచి 420 రూపీస్లో వస్తుంది. ఇది ఆఫర్ ఉందన్నమాట. ఇది కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఒకసారి నీట్గా చూడండి. ఫస్ట్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. మొత్తం ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు రైల్వేకి ఏమైతే యూజ్ ఉన్నాయో మొత్తం. అది హిస్టరీ కావచ్చు, చూడండి హిస్టరీ సపరేట్ ఉన్నాయి చూడండి. హిస్టరీ, నెక్స్ట్ మాడ్వెల్ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో 3 టైప్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఎకానమీ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆర్ట్ అండ్ కల్చరు, ఇండియన్ జాగ్రఫీ ఉంది మొత్తము, జాగ్రఫీ. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ, ప్రతి ఒక్క టాపిక్ ఉందండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, పాలిటీ ఉంది. ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ప్రతి ఒక్క టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో మీకు గన్ షాట్లో టక చదువుకునే కూడా చాలా యూస్ఫుల్ ఉంది. కంటెంట్ కూడా బాగుందన్నమాట. ఇండియన్ జాగ్రఫీ కదా, ఇండియన్ ఎకానమీ. సో అన్నీ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అసలైంది గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్కి యూజ్ అయ్యే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 947 క్వశ్చన్స్ వచ్చాయి. ఎప్పుడు 2024లో ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. వర్క్ అండ్ ప్రొవైడ్ మొత్తం ఇక్కడ 12 టాపిక్స్ ఏమో ఉన్నాయి. 12 కాదు, 16 టాపిక్స్ ఉన్నాయి చూడండి. కెమిస్ట్రీలో వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 661 క్వశ్చన్స్ ప్రీవియస్లో అడిగారు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మనకి 15 టాపిక్స్ ఉన్నాయన్నమాట. టోటల్ టాపిక్స్ 15. బయాలజీ కూడా ఉన్నాయి చూడండి. సో ఆల్ ఎగ్జామ్స్కి అయితే మంచి బుక్ అనేది నేనైతే సజెస్ట్ చేస్తున్నా. వెళ్ళి ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి చూసుకోండి. కంప్యూటర్స్ ఉన్నాయి, మొత్తం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది, ఆల్మోస్ట్ స్టాటిక్ జీకే ఉంది. ప్రతి టాపిక్ అనేది కవర్ అయింది. మీకు ఎందుకు ఇది సజెస్ట్ చేస్తున్నానంటే నేను, సో ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే. 2024 క్వశ్చన్స్ అనేవి పీవైక్యూ సిరీస్ అనేది ఇక్కడ నీకు ప్రతి బుక్లో, అంటే ప్రతి టాపిక్ అనేది, ప్రతి క్వశ్చన్స్ అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, ఈ బుక్ అడ్వాంటేజ్, వేరే బుక్స్ నేనైతే ఇక్కడే ఆన్సర్ ఉంటుంది.
ఈ బుక్‌లో అలా లేదు. మీకు తెలిస్తేనే ఆన్సర్ అంటే మీకు ఇక్కడ ప్రాక్టీస్ 100% అవుతుంది. ఇలా చేయడం వల్ల. సార్ దీని ఆన్సర్‌లు లేవా అంటే ఉన్నాయి. ఆన్సర్‌లు ఉన్నాయి చూడండి. లాస్ట్‌లో ఉంటాయి. ఇలా చూడడం వల్ల మీకే బెనిఫిట్. ఫస్ట్‌లో ముందే ఉందనుకోండి ఆన్సర్ వేస్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ బుక్ నేనైతే సజెస్ట్ చేస్తున్నా. చాలా మంచి బుక్కు. బాగుంది. ఇంకొకటి మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఫ్రీ పీడిఎఫ్స్ కూడా నేను సెండ్ చేసి ఉంచా. ఎన్‌సీఈఆర్‌టీ ఫ్రీ పీడిఎఫ్స్. వెళ్ళి ఒకసారి నీట్‌గా చెక్ చేసుకోండి. నీట్‌గా టోటల్ 6-10th క్లాస్ వరకు 6th-10th క్లాస్ వరకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫ్రీ పీడిఎఫ్స్ నేను సెండ్ చేసి ఉంచా. సరే ఈ బుక్ సెండ్ చేయొచ్చు కదా అంటే ఈ బుక్ ఏం సెండ్ చేయొచ్చు ఏం లేదు. దీంట్లో హాఫ్ మాత్రమే ఉంది. నాకు దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది. ఓకేనా అండి? చూడండి లాస్ట్‌లో ఉన్నాయి ఆన్సర్‌లు. మొత్తం క్వెషన్స్ అన్నీ బయాలజీ క్వెషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నీట్‌గా చూసుకొని 24 క్వెషన్సే. మళ్ళా మీరు ఆ బుక్స్ కొనుక్కుంటా అంటే ఆ పీడిఎఫ్‌లు అనుకుంటా, ఈ పీడిఎఫ్‌లు అనుకుంటా చూసుకునే బదులు ఇలాంటివి చూసుకోవచ్చనమాట. చాలా బాగుంది క్వెషన్ బుక్ కూడా. అందుకే నేను చెప్తున్నా. సజెస్ట్ అయితే పోతేమనే 430, 440లు 420 నుంచి 440 రూపీస్‌లో వచ్చింది. వచ్చేస్తుంది. నీకు 1 రూపీ కూడా పడదు. ఒక పేపర్ 1 రూపీ కూడా పట్టం లేదు. అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా. జిరాక్స్‌కే పెడతాం మనం 2 రూపీస్. సో ఇది కొనుక్కునేదైతే బెస్ట్ ఆప్షన్ నీకు. వితిన్ షార్ట్ టైంలో బాగా ప్రిపేర్ కావచ్చనమాట. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకొకటి ఫైనల్ ఏమంటే ఈ క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్‌లు ఉన్నాయి లాస్ట్‌లో ఉన్నాయి. ఇది ఇంక మళ్ళా పీడిఎఫ్ అట్లే ఇంక స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్.